హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ ఎదురుకు తీసుకొస్తున్నాము ఒక ఇండియన్ డూప్లెక్స్ హౌస్ని ఎలా వెస్ట్రన్ లుక్ ఇవ్వచ్చు అనేది. సో ఇది మా కజిన్ వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు. సో ఈరోజు తను కూడా మనతో ఉన్నారు. తన పేరు ప్రమోదిని. అండ్ సో ఈరోజు మనం ఒక లైవ్ వీడియో లాగా పెట్టి తనతో ఈ డిస్కషన్ అనేది పెడుతున్నాము. సో అరే, ఈ గేట్ని ఎలా చేశారు? అంటే గేట్కి కూడా కస్టమైజ్ చేయించుకున్నారా? గేట్కి కూడా అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ నాకు నచ్చకపోతే నేను నా అంతటి నేను ఆ డిజైన్ వేసి చేశాను. గేట్కి ఎస్ లుక్ వచ్చేటట్టు చేశాను బికాస్ మై డాడ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్. సో అందుకే అలా డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఫ్రంట్ డోర్. ఇక్కడ వచ్చేసి మీకు ఓపెన్ ప్లాన్ ఇచ్చారు కదా, కిచెన్ అను హాల్. సో దీనికి కూడా ఏమన్నా ఉన్నదారా, లైక్ అంటే ఏదైనా యాక్చువల్గా ఇది ఎల్ సోఫా ఇక్కడ వరకే వస్తుంది. ఆ ఫ్రంట్ చైర్ మేము ఇంకా వేరేగా తీసుకున్నాము. అక్కడ కనిపించేది అది సోఫా కమ్ లోపల స్టోరేజ్. అది మీరు చేయించుకున్నారా? మేము చేయించుకున్నాము. సో ఇది బాగా చేశారు. ఇది ఎక్కడ అంటే ఐడియా ఇక్కడ నుంచేనా లేకపోతే మీరు బయట నుంచి ఏమన్నా? లేదు, యాక్చువల్గా మా బ్రదర్ ఆస్ట్రేలియాలో ఉంటారు, నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చాను. సో దానివల్ల నేను ఇలా డిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఇది టైల్స్ కంటే రాదర్ దాన్ గ్లాసెస్ బాగుంటుంది అక్కడ లుక్ అని అలా పెట్టాను. సో ఇది ఇటాలియన్ మార్బుల్. ఓకే. సో మొత్తం అంతా యూటెన్సిల్స్ అన్ని దీనిలోకి వెళ్ళిపోతాయి. షెల్ఫ్ మొత్తం. ఇది క్రాకరీ యూనిట్. ఓకే. ఇది కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారా? ఎస్, కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. సో కిచెన్ అంటే ఫస్ట్ హాల్, తర్వాత కిచెన్, తర్వాత ఒక బెడ్రూమ్. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి కూడా ఈజీగా ఉంటుందని. పెద్దవాళ్ళు పైకి మెట్లు ఎక్కడం కష్టం కాబట్టి కింద ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చారు. ఇది కూడా చేయించిందేనా? అది కూడా నేనే చేయించాను డిజైన్ వేసి. ఓకే ఓకే. ఇది పైకి వెళ్తున్నాము. పైన ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయా? పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే. పైన అంతా కొద్దిగా వెస్టర్న్ లుక్ వస్తుంది బాత్రూమ్స్కి. ఓకే ఓకే. సో ఇక్కడ కొంచెం ప్లే ఏరియా లాగా పాపకు ప్లే ఏరియా లాగా పెట్టాము. అది కూడా అక్కడ కనిపిస్తుంది బ్రౌన్ షెల్ఫ్. అది కూడా కస్టమైజ్ షెల్ఫ్ నేనే డిజైన్ వేసి చేశాను. అక్కడ వి వచ్చేటట్టు చేశాను. ఎందుకు అంటే అది మా ఇనీషియల్ వీతో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కాదు, కానీ ఓన్లీ గెస్ట్ల కోసం బెడ్రూమ్. అది మా అన్నయ్య వచ్చినప్పుడు యూజ్ చేస్తాము, తన కోసం అది కట్టించినాం అలా. సో ఈ వార్డ్రోబ్స్ కూడా నేనే డిజైన్ చేశాను. ఇది బాల్కనీకి వెళ్ళేటట్టు. అక్కడ గ్లాస్ ఉంటుంది. సో గ్లాస్కి ఎవరన్నా పైనుంచి రాలేస్తే తగులుతాయని వెనక ఒక వుడెన్ డోర్ కూడా చేయించామన్నమాట. ఫ్రంట్ నుంచి ఇలా పైకి వెళ్తే ఇట్లా లుక్ వస్తుంది. అదే అలా లుక్ వస్తుంది. అది బాల్కనీ వ్యూ ఇట్లా కనిపిస్తుంది. సో ఇవి ఇట్లా ఫ్రెంచ్ స్లైడింగ్ డోర్స్ లాగా పెట్టించారు అనమాట. ముందు ఇట్లా ఓపెన్ చేస్తే బయట బాల్కనీ కనపడేలాగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అది బాల్కనీ వ్యూ అదంతా. ఓకే, బాగుంది. ఇక్కడ మంచి బయట కనపడుతూ. ఈ వార్డ్రోబ్ డిజైన్ కూడా నేనే గీసాను. ఓకే ఓకే. సో ఇది బాత్రూమ్. ఇది వాక్ ఇన్ షవర్ లాగా పెట్టుకున్నారు. ఎస్, వాక్ ఇన్ షవర్ లాగా. ఓకే ఓకే, బాగుంది ఇది. సో షింక్ కిందే అక్కడ ఇది వచ్చేటట్టు షెల్ఫ్స్ వచ్చేటట్టు అలా బయట ఏం ఎక్కువ లేకుండా సామాన్ అంతా లోపల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. సో దీనిలో ఏమి డిజైన్స్ డిఫరెంట్గా చేశారు? దీంట్లో వాష్రూమ్లో బాత్ టబ్ పెట్టాము. ఓకే. ఇక్కడ కూడా ఇది నార్మల్గా అంటే షెల్ఫ్స్ కానీ అవన్నీ నేనే చేశాను. అవి అంతా స్లైడింగ్ డోర్స్ వస్తాయి మొత్తం. ఓకే ఓకే. స్పేస్ ఆక్యుపై కాకుండా స్లైడింగ్ వచ్చేటట్టు. ఓకే.
ఇది జకూజీ లాగానా లేకపోతే నార్మల్ బాత్ టబ్ లాగా? నార్మల్ బాత్ టబ్. ఓకే, దీనిలో కూడా ఒక వాక్-ఇన్ షవర్ ఉంది. ఎస్. యాక్చువల్గా ఈ బాత్రూంలో అక్కడ పిల్లర్ వస్తుంది వాష్రూమ్కి. సో పిల్లర్ని కూడా లోపలికి తెచ్చేసే కట్టాము, సో ప్లేస్ వేస్ట్ కాకుండా. సో ఆ పిల్లర్ ఏరియాకి అక్కడ ఒక షెల్ఫ్ లాగా పెట్టేసాము, పైన షెల్ఫ్ అలా పెట్టేసాము. సో స్పేస్ని కూడా మంచిగా ఎక్కడికక్కడ వాడుకొని మంచిగా ఆర్గనైజ్ కూడా చేసుకున్నారు. సో ఈ విధంగా డోర్ వెనకాల షెల్ఫ్స్ పెట్టుకొని కావాల్సినవి అంటే డిస్ప్లే యూనిట్ లాగా కూడా తయారు చేసుకున్నారు. సో ఈ విధంగా మీరు కూడా డూప్లెక్స్ హౌస్ని వెస్ట్రన్ ఫీచర్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకున్న ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అందుకని మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి ఈ ఒక వీడియో అనేది మేము మీకు చూపిస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్కు వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చి ఐడియాస్ గురించి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలంటే తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.